జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది. బయట జరిగే ప్రతిదాని గురించి అంతగా చింతించడం వదిలివేయండి. మీ ఆర్థికాలు, మీ పిల్లలు, మీ పొరిగింటి వారు, మీ లోపల ఏం జరుగుతుంది? క్రీస్తు నాలో ఉన్నాడు. మృతుల్లోంచి క్రీస్తుని లేపిన అదే శక్తి నాలో నివసిస్తుంది. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. చూడండి, నిన్న ఒక సిరీస్ మీద పని మొదలుపెట్టాను. దాని పేరు కూర్చుని, నిల్చుని, నడిచి, పరిగెత్తడం. కూర్చోవడం, దేవుని విశ్రాంతిలోనికి వెళ్ళడం. నిల్చోవడం, మీ పదోన్నతి కొరకు నిరీక్షించేప్పుడు విశ్వాసంలో బలంగా ఉండడం. శత్రువుకి వ్యతిరేకంగా బలంగా ఉండడం. ఎందుకంటే మీరంటే అతనికి ద్వేషం. మీ జీవితంలోని ఏ ఏరియాలోనూ మీరు అభివృద్ధి చెందకూడదు అంటాడు. నడవడం, దేవునితో లోకంలోనికి నడిచి వెళ్ళడం. మీరు ఇక్కడ నేర్చుకునే విషయాలు చర్చిలో. మనం ఏదో ఊరికే చర్చికి వెళ్ళి తిరిగి వెళ్ళి అక్కడికి వెళ్ళినట్లు ప్రవర్తించకూడదు. ఇలా చెప్పే ఒక అద్భుతమైన వచనం ఉంది. మనము క్రీస్తుకు రాయబారులము. అయితే యాంప్లిఫైడ్ చెప్పేది నాకు ఇష్టం. మనం దేవుని యొక్క వ్యక్తిగత ప్రతినిధులము. అది ఆలోచించండి. మీరు దేవుని యొక్క వ్యక్తిగత ప్రతినిధులు. తర్వాత చెప్తుంది ఏమనంటే, మీ ద్వారా దేవుడు లోకానికి తన మనవి చేస్తున్నాడని. ఎంత పెద్ద బాధ్యత, ఎంతటి సదవకాశం. అందుకని మనకున్న అతిపెద్ద పని మనం తిరిగి జన్మించిన తర్వాత ఏమిటంటే బైబిల్ చెప్పేది తెలుసుకోవడం. ఎందుకంటే అది దేవుని చిత్తం, అది మన జీవితానికి మార్గదర్శనం. తర్వాత లోకంలోనికి వెళ్ళి దాన్ని జీవించడం. కేవలం ఒక బంపర్ స్టిక్కర్ లేదా మెడ చుట్టూ ఒక సిలువ సరిపోదు. మనం బయట లోకంలోనికి వెళ్ళి దాన్ని మనం నడవాలి. కనుక ఈరోజు దేవునితో మన నడకను గురించి మాట్లాడుకుందాం. ఇంకా ప్రత్యేకంగా విశ్వాసంతో నడవడం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే కేవలం ఆ ఒక్క విధానంలోనే మనం దేవుని విశ్రాంతిలో ఉండగలము. నాకు తెలియదు మీరు గుర్తించారా అని, దేవుని విశ్రాంతి అనేది ఎంత ముఖ్యమైనదో అని. నేను చెప్పగలను, గతంలో ఎంతో విసిగిపోయిన క్రైస్తవురాల్ని, తర్వాత ఎంతో శాంతంగా ఉండి నా రోజులను ఆనందిస్తాను. ఎప్పుడైనా విసుగు మరియు హీనంగా ఉండడం కంటే నేను శాంతినే ఎప్పుడు కోరుకుంటాను. బహుశా మీరు ఈరోజు ఇక్కడకు మీతో మీరు విసిగిపోయి వచ్చారేమో. ఎలా ఉండాలనుకుంటారో అలా ఉండడానికి ఎంతో కష్టపడి ట్రై చేసుంటారు. ప్రతిసారి ఓడిపోతున్నారో. ఒకటి చెప్తా, ఈనాటి సందేశం మీ కొరకే. మీరు మీ కుటుంబంతో విసిగిపోయారేమో. బహుశా మీ యవనస్తులైన పిల్లలతో, మీ ఆర్థిక విషయాలతో విసిగిపోయారేమో. దేవుడు పిలుపునిచ్చేది విసిగిపోవడానికి కాదు, ఆయన విశ్రాంతిలోనికి ప్రవేశించడానికే. దేవుని విశ్రాంతిలో ఉండే ఒకే ఒక మార్గము నేను అంతరంగంగా ఉండడం గురించి చెప్తున్నాను. మన చుట్టూ ఎటువంటి తుఫాన్లు చెలరేగుతున్నా మన లోపల శాంతి ఉంటే జీవితాన్ని ఆనందించగలము. చూడండి, మనము విశ్రాంతిని కొనసాగించే ఒకే ఒక విధానము కేవలం దేవుణ్ణి నమ్మడం. లాజరు విషయంలో మరియా మరియు మార్తలు యేసు వద్దకు వచ్చినప్పుడు లాజరు చనిపోయాడని బైబిల్ చెప్తుంది. ఆయన మరో 2 రోజులు నిరీక్షించాడని, అతను సహాయం చేయడానికి వెళ్లే ముందు ఆయనకు అతని జబ్బు విషయం తెలిసిన. అసలైతే ఇలా చెప్తుంది, ఆయన మరియా మార్తలను కూడా ప్రేమించాడని మరో 2 రోజులు నిరీక్షించాడు. కొన్నిసార్లు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడంటే మనల్ని సరిగ్గా మనం కోరుకున్నప్పుడు విడుదల చేయడు. ఎందుకంటే మన సమస్య ఎంత హీనంగా అవ్వాలనుకుంటాడంటే మనకు పదోన్నతి వచ్చినప్పుడు ఎంతో కృతజ్ఞతగా ఉండడానికి. ఆమేన్. ఆయన, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని చెప్పాను. విశ్వాసులు ఏం చేయాలి? నమ్మాలి.
మనం చూడని దాన్ని మనం నమ్ముతాం. విశ్వాసం అంటే అదే. విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నుటకును రుజువై ఉన్నది. విశ్వాసం అంటే అది మీ మనసులో ఉంటుంది, మీ పరిస్థితుల్లో పొందడానికి ముందు. అయితే నిజంగా దేవుణ్ణి నమ్మి విశ్వసించితే నిజంగా అది పొందదగినంత మంచిదే అవుతుంది. ఇప్పుడు పాత నిబంధన క్రింద ధర్మ శాస్త్రపు నియమం, వాళ్ళ అరణ్యంలో ఉన్నప్పుడు వారికి దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించే అవకాశం కలిగింది. అయితే చాలా కొద్దిమందే, దాదాపు వారిలో ఎవరూ చేయలేదు. బైబిల్ చెప్తుంది అది వారి అపనమ్మకం వల్లనే అని. కనుక ఇంకా నిలిచి ఉండగా హెబ్రీ 4 చెప్తుంది, ఈనాటికి ఇప్పుడు కూడా ఈరోజు ఒకవేళ మీలో ఎవరికైనా దేవుని విశ్రాంతిలో ప్రవేశించడానికి ఆశీర్వాదమును పొందకుంటే ఆ వాగ్దానం ఇప్పటికీ మీకు ఉంది. మీరు ఎవరైతే ఇక్కడికి విసిగిపోయి వచ్చారో వాళ్ళు దేవుని విశ్రాంతిలోనికి తిరిగి వెళ్ళగలరు. మీరు కానీ అర్థం చేసుకుంటే ఆత్మ యొక్క శక్తి ద్వారా నేను చెప్పేది ఏమిటంటే, అప్పుడు మీరు జీవితంలో ఎన్నడూ విసిగిపోని చోటుకు వచ్చి జీవించగలరు. ఇప్పుడు మనం అప్సెట్ అయి విసిగిపోతాం, కానీ మనం అలా ఉండనవసరం లేదు. ఎందుకంటే ఒక్కసారి మీరు గుర్తిస్తే దేవుని విశ్రాంతిలోంచి బయటకు వచ్చారని, ఎంత త్వరగా వచ్చారో అంత త్వరగా లోపలికి వెళ్ళిపోగలరు. ఒక చిన్న నిర్ణయం చేసుకుని, నేను దీన్ని గురించి చింతిస్తూ జీవించను, దేవుణ్ణి నమ్ముతాను, నీపై కోపంగా నేను ఉండును, నిన్ను క్షమించి నేను దేవుణ్ణి నా మార్గదర్శకునిగా ఉండమంటాను. కమాన్, ఆశ్చర్యం, ఎంతమందికి ఎవరి మీదో కోపం ఉంది ఈరోజు? దేవుడు మన దిక్సూచి. ఓ మై గాష్, ఎన్నేళ్ళు నా తండ్రి నన్ను అబ్యూస్ చేసినందుకు ఆయన్ని ద్వేషించాను పెరుగుతున్నప్పుడు. అది నాకేమీలు చేయలేదు, ఆయన్నే గాయపరచలేదు. తెలుసా, మీ కోపం ఉన్నవారంతా మీరు కోపంగా ఉన్నందుకు వారిని గాయపరచడం లేదు. వాళ్ళు బయట హాయిగా గడిపేస్తున్నారు, కేర్ కూడా చేయరు. గాయపడుతున్నది మీరే. అందుకని ప్రజల్ని క్షమించమని దేవుడు చెప్పినప్పుడు అది మనకు సహాయమే. కోపంగా ఉంటే దేవుని విశ్రాంతిలో ఉండలేరు. దేవుని విశ్రాంతిలో ఉండలేరు ఒకవేళ చింతిస్తూ విసిగిపోయి ఉంటే. దేవుడు మాత్రమే జరిగించగలిగినవి మీ జీవితంలో మీరు జరిగించేవి ట్రై చేస్తుంటే. కమాన్, మీకు ఇష్టమైన ప్రాజెక్ట్ ఏమిటి? ఇప్పుడు ఎవరి మీద పనిచేస్తున్నారు? కుమ్మరి చక్రం మీద ఎవరున్నారు వాళ్లను వదిలివేస్తే ఇష్టపడేవారు? ఎప్పుడూ ఎవరో ఒకరు నా ప్రాజెక్టుగా ఉండేవారు. ఎక్కువగా అది డేవే. అయితే మా పిల్లలు కూడా, అంటే నాకు పిచ్చెక్కించే పిల్లలు ఉన్నారని అనుకునేదాన్ని. చూడండి, నాకు 4 పెద్దవారైన పిల్లలు ఉన్నారు. ఇప్పుడు అందరూ మా పనిలోనే ఉన్నారు. మా 2 అబ్బాయిలు ముందుగా పరిచర్యను మరియు పరిచర్య లాజిస్టిక్స్ని నడిపిస్తున్నారు. మా 2 అల్లుళ్ళు మా కోసం పనిచేస్తున్నారు. ఇక మా అమ్మాయిల్లో ఒకరు పెరిగేప్పుడు నిజంగా పిచ్చెక్కిస్తుంది అనుకున్నా. అంత చిత్తడిగా, గందరగోళంగా, ఏది సరిగ్గా చేసేది కాదు. బహుశా మీరు ఈ స్పీచ్ని వినే ఉంటారు, నువ్వు కానీ నా ఇంట్లో ఉండాలంటే. కమాన్, మీ పిల్లల్ని ఎప్పుడైనా అలా అంటారా? నువ్వు కానీ నా ఇంట్లో ఉండాలంటే నువ్వు ఆ పని చేయకూడదు. ఏదేమైనా వాళ్ళ చేస్తారు, అవునా? ఆమె అంత గందరగోళంగా ఉండేది. అయితే ఇప్పుడు నన్ను చూసుకుంటుంది. అంటే ఆమె చూడండి, మా ఆర్థిక విషయాలను చూసుకోవడంలో మాకు సహాయం చేస్తుంది. ఆమె అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తుంది, నన్ను క్రమంలో పెడుతుంది. ఆమె పెరిగేప్పుడు అసలు ప్రతి ఉదయం తను ఎక్కడుందో తనకే తెలిసేది కాదు. అందుకని మీరు విసిగిపోతున్న ఈ విషయాలన్నిటిని గురించి మీరు కానీ దేవుడిని నమ్మితే, కమాన్, మీరు జీవితాన్ని ఆనందించడానికి ఒకే ఒక మార్గం దేవుడిని నమ్మడం. మీకు విషయం చెప్తాను, దేవుణ్ణి కానీ నమ్మితే వయస్సు నెమ్మదిగా వస్తుంది నమ్మనప్పటికంటే. దేవుణ్ణి నమ్మకుంటే మీరు 40 ఏట 60 ఏళ్ల వరగా కనిపిస్తారు. అయితే దేవుణ్ణి నమ్మితే 70 ఏళ్ళు వచ్చినా 50 కనిపిస్తారు. ఆమేన్. దేవునికి కొన్ని నెలల 80 వస్తాయి. ఆయన ఎలా ఉంటారంటే బహుశా 65 ఏళ్ల వల్ల. ఆయన దేని గురించి చింతించరు. మీకు డేవ్ అంటే ఇష్టమైతే పర్వాలేదు, ఇష్టం లేదా ఆయన అంటే అది ఓకే. తనంటే తనకిష్టం. ఎంత సంతోషంగా ఉండగలరో ఉంటారు. నిజాయితీగా, నిజంగా ఎంతగా చింతిస్తే అంత త్వరగా మీ శరీరం వయసుని చూపిస్తుంది, అలాగే మీ ముఖము. ఈరోజు ప్రార్థిస్తున్నాను ఏమనంటే, ఎవరైనా
ఒక్కరు కాదు, కొంతమంది ఇక్కడి నుంచి వెళ్ళి దీన్ని అర్థం చేసుకుని ఇలా అనాలి అని, అదంతే. ఇకపై విసుగు చెంది లేదా దుఃఖంలో గాని అప్సెట్ అయి జీవితాన్ని జీవించను. దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించబోతున్నాను. హెబ్రీ చెప్తుంది, నమ్మిన వారు దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించెదరు అని. పాత నిబంధన క్రింద ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళినప్పుడు ఏడాదికి ఒకసారి ప్రజల పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి తన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అతను ధరించిన వస్త్రానికి చివర చిన్న గంటలు మరియు దానిమ్మ పళ్ళు కొట్టి ఉండేవి. అందులో ఒక ఉద్దేశం ఉంది. ఎందుకంటే ఏ నిబంధన క్రింద వాళ్ళు నివసించారో అది కార్యముల నిబంధన కనుక, అందుకని అతడు అతి పరిశుద్ధ స్థలంలో ఈ ఆచారాలన్నీ పాటిస్తూ ఉన్నంత సమయం వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి చేసినవి, రక్తాన్ని జల్లడం, ఈ వేర్వేరు పనులన్నీ, ప్రత్యేకంగా ఈ కడగడం, అది అతని వస్త్రం క్రింద ఉన్న చిన్న గంటల చప్పుడు బయట ఉన్న ప్రజలకు వినిపించేవి. అతని కాలి మడిమకు ఒక తాడు కట్టబడి ఉండేది. నేనేమి కథ అల్లడం లేదు, ఇది నిజం. బయట ఉన్న ప్రజలు ఆ తాడు చివరిని పట్టుకుని ఉండేవారు. ఒకవేళ గంటల చప్పుడు ఆగిపోతే వాళ్లకు తెలిసేది అతను ఏదో తప్పు చేసినందున మరణించి ఉంటాడని. వాళ్ళు లోపలకు వెళ్ళకూడదు కనుక కేవలం ప్రధాన యాజకుడే లోపలికి వెళ్ళగలడు. అది ఏడాదికి ఒకసారే వాళ్ళు ఆయన్ని తాడుతో బయటికి లాగేవారు. పరిశుద్ధ స్థలంలో ఎటువంటి ఆసనం ఉండేది కాదు. పాత నిబంధన క్రింద విశ్రాంతికి చోటే లేదు. ఎందుకంటే అదంతా కార్యాలు 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 కార్యాలు. మై గాష్, యేసు మన కొరకు ఏం చేశాడు? దేవాదాయ చూపు. ఆయన ఇలా అన్నప్పుడు యూదులకు అది ఎటువంటి శుభార్త అయి ఉంటుంది? సమాప్తమైంది అని. సిలువ మీద ముగిసిపోయినది, అయిపోయినది. నా సందేశాల్లో ఒక దానిలో చెప్పాను, క్రైస్తత్వం ఒక చేయడంతో మొదలవదని, సమాప్తమైన దాంతో మొదలవుతుంది. క్రీస్తులో మనం ఎవరమో తెలుసుకోవాలి. ఆదాము భూమి మీద మొదటి రోజు పని రోజు కాదు, విశ్రాంతి దినము. అతడు 6వ రోజున సృష్టించబడ్డాడు. 7వ రోజు విశ్రాంతి దినము. దేవుడు 7వ రోజును ఆశీర్వదించి ఆ దినమున విశ్రాంతి తీసుకున్నాడు. కనుక ఆదాము విశ్రాంతితో ఆరంభించాడంటే ఆశ్చర్యంగా ఉంటుంది. పనితో మొదలు పెట్టలేదు. మనము దాన్ని గుర్తించాలి. ఏమనంటే మనల్ని మనము మార్చుకోవడానికి బాగా శ్రమించాలని దేవుడు మనకు పిలుపునివ్వలేదని. అప్పుడు నిజంగా మంచిగా ఉండడానికి మనం ఆయనతో సంబంధాన్ని పొందాలంటాడు. తర్వాత మంచిని చేయాలనే విషయం ఆయనతో ఉన్న ఆ సంబంధం నుంచి పొంగి పొర్లొస్తుంది. మనం నిజంగా మంచిగా ఉండడానికి ట్రై చేసినందున అది రాదు, లేదా మనల్ని మనం మార్చుకోవడానికి ట్రై చేసినందున. చూడండి, యేసు మన ప్రధాన యాజకుడు. ఆయన తన పాపాల కొరకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవసరం లేదు, ఎందుకంటే ఆయన ఎన్నడూ పాపం చేయలేదు. ఏదేమైతేనే ఆయన మానవ రూపాన్ని ధరించి వచ్చాడు కనుక మనం అనుభవించేవన్నీ ఆయనకు తెలుసు. మన ప్రధాన యాజకుడు హెబ్రీ 4 చెప్తుంది, మన బలహీనతలు యందు సహానుభవం లేనివాడు కాడు, కానీ సమస్త విషయముల్లోనూ మన వల్లనే శోధింపబడిన ఆయన పాపము లేనివాడుగా ఉండెను. కనుక మనం వెళ్ళే ప్రతి శోధన ఆయనకు తెలుసు. మనం అనుభవించే అవే వాటిని ఆయన అనుభవించాడు, అయితే ఎన్నడూ పాపము చేయలేదు. కనుక ఆయన చివరి త్యాగం చేశాడు. బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన పైకి ఆరోహణమైనప్పుడు, దీన్ని అర్థం చేసుకోండి, ఆయన కూర్చున్నాడు. బైబిల్లో ఎక్కువగా ఎందుకు ఆయన కూర్చుని ఉన్నాడని చెప్తుందన్న దానిలో నాకు ఆసక్తి మొదలైంది. సింహాసన ఆసీనుడై ఉన్నవానికి. బహుశా అది యూదా ప్రజలకు ఎంతో ఎక్కువ అర్థవంతంగా ఉంటుంది మనకు చెప్పిన దానికంటే. అయితే వాళ్ళకి అర్థం కాలేదు. ఈరోజు మీకు వివరించి చెప్పగలనా, పాత నిబంధన క్రింద అతి పరిశుద్ధ స్థలములో ఎటువంటి ఆసనము లేదు. వారు విశ్రాంతి చెందడానికి చోటు లేదు, విశ్రాంతే లేదు. కానీ ఇప్పుడు యేసు కూర్చుని ఉన్నాడు. బైబిల్ ఇలా చెప్పినప్పుడు ఆయన కూర్చుని ఉన్నాడని దాని అర్థం అది ఎలా ఉండి ఉంటుందంటే, మనం ముందుగా హల్లెలూయా పాట పాడినట్లుగా, హల్లెలూయా 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 హల్లెలూయా, ఆయన కూర్చున్నాడు, సమాప్తమైనది, హల్లెలూయా హల్లెలూయా. ఒక క్రైస్తవురాలుగా ఆనందించగలను. ఇప్పుడు నేను సింగర్ని కాదు కనుక అందుకనే వాళ్ళు నాకు ఇక్కడ మైక్ని ఇవ్వలేదు. అయితే మంచి వార్త, అంతకంటే మంచి వార్త FC 2:6లో ఉంది.
ఇలా చెప్తుంది, క్రీస్తు యేసునందు పరలోకమునందు ఆయనతో కూడా కూర్చుండబెట్టును. క్రీస్తులో ఉండడం అంటే ఆయనకున్నదంతా మనం పొందుతామన్నది మీరు గుర్తిస్తారా? ఇప్పుడు మనం క్రీస్తులో కూర్చుని ఉండి లాభకరమైన చోటు నుంచి మన జీవితాలను జీవించగలము. అంటే అర్థం, మనం చేసే ప్రతిదీ దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించి చేయగలము. దేవుడు మనకిచ్చే విశ్రాంతి అసాధారణమైన విశ్రాంతి. అదేదో పని నుంచి విశ్రాంతి కాదు, కానీ పనిలో విశ్రాంతి. వేరుగా చెప్పాలంటే, ఇప్పుడు మీకు తెలుసా, ఇప్పటికి ఇది నేను చేయడం మొదలుపెట్టి 3 సార్లు చేశాను. అందుకని నా శరీరం అలసిపోయి ఉంటుంది, కానీ నా అంతరంగ పురుషుడు నూతనీకరించబడ్డాడు. నేను చేసేదాన్ని చూడండి, లోపల పూర్ణ జీవంతో ఉన్నాను. నా బాహ్య పురుషుడు కొంచెంగా అలసిపోయినట్లున్నా ఇంటికి వెళ్ళేప్పటికి అలసిపోతాను. రాత్రి భోజనం చేసేప్పటికి ఎలా అంటే, కానీ లోపల కమాన్ సంఘమా, మీకు లోపలగానే అర్థమైతే, ఆ గీతం లోపల అర్థం చేసుకుంటే, అపొస్తలుడైన పౌలు అన్నాడు, నా బాహ్య పురుషుడు రోజు రోజుకు నశిస్తున్న అంతరంగ పురుషుడు నూతనీకరించబడుతున్నాడని. ఆమేన్. కొన్ని నెలల్లో నాకు 77 వస్తాయి. లోపల నేను ఎంతో జీవంతో ఉన్నాను. ఆమేన్. లోపల, అది మీ లోపల జరుగుతున్నదే మీలో ఉంది. బయట జరిగే ప్రతిదాని గురించి అంతగా చింతించడం వదిలివేయండి. మీ ఆర్థికాలు, మీ పిల్లలు, మీ పొరుగింటి వారు, మీ లోపల ఏం జరుగుతుంది? క్రీస్తు నాలో ఉన్నాడు. మృతుల్లోంచి క్రీస్తుని లేపిన అదే శక్తి నాలో నివసిస్తుంది. నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తమును చేయగలను. అయితే ప్రతిదీ కూర్చుని ఉన్న దృష్టికోణం నుంచి చేయవలసి ఉంటుంది. మైక్, మీరు పైకి వస్తారా? ఇది నేనే చేసేదాన్ని, అయితే ఇప్పుడు అవన్నీ చేసే వయసు కాదు. పడుకోండి బ్రదర్. చూసారా నాకెంత శక్తి ఉందో? ఆల్ రైట్. క్రీస్తు వద్దకు వచ్చే ప్రతి వ్యక్తి ఈ దశలోనే వస్తాడు. అయిపోయింది, చేసేసాను, అయిపోయింది. ఇకపై జీవితంలో ఏం చేయలేను, ఏమీ చేయలేను. యేసు, నువ్వు నాతో ఏమైనా చేయగలిగితే ఇదిగో ఇక్కడున్నాను. చూడండి, మనం కానీ అలానే ఉండగలిగితే మంచిగా ఉంటుంది. అంటే అలా కాదు, కానీ దాని అర్థం ఆ వైఖరి కలిగి ఉండడం. దేవా, ఇది చేయలేను, కానీ నువ్వు చేయగలిగితే ఇదిగో నేను. మీరు ఒక బిడ్డను గురించి ఆలోచిస్తే ఇలానే మొదలు పెడతారు. బేబీ క్రిస్టియన్స్ అలా మొదలు పెడతారు. అదొక సమస్య కాదు, కానీ మీరు రాజ్యంలో 30 ఏళ్లుగా ఉండి ఇంకా పడుకునే ఉంటే సమస్య ఉన్నట్లే. కనుక ముందుగా బిడ్డ నేర్చుకునేది ఎలా కూర్చోవాలి అన్నదే. కనుక పాస్టర్ మైక్, మీరు కూర్చుంటారా? ఆల్ రైట్. ఇప్పుడు బిడ్డలకు గర్వంగా ఉండదా కూర్చోవడం నేర్చుకున్నామంటే? అంటే అది పెద్ద విషయం. అందుకని క్రైస్తవుల వృత్తిలోని మొదటి ఆర్డర్ క్రీస్తులో ఎలా కూర్చోవాలో నేర్చుకోవడము. కమాన్, ఈరోజు ఎవరైనా దీన్ని అర్థం చేసుకోండి, నా వైపు అలా చూడకండి. తరువాత ఒక్కసారి కూర్చోవడం నేర్చుకుంటే నిల్చోగలుగుతారు. కనుక ఇప్పుడు శత్రువుకి వ్యతిరేకంగా నిల్చోగలరు. శోధనలు, శ్రమలు వచ్చినప్పుడు బలంగా నిల్చోగలుగుతారు. విశ్వాసంలో నిల్చుంటారు. అయితే పడుకుని నిల్చునే వరకు వెళ్ళలేరు. అది సాధ్యం కాదు. ముందు మీరు నేర్చుకోవాలి ఎలా కూర్చోవాలో. సరే అనుకుందాం, ఒక క్రైస్తవుడిగా మీరు నడుస్తున్నారని అంటే, మా కోసం కొంచెం నడవండి. మీరు ఒక క్రైస్తవుడిలా నడుస్తున్నారు అనుకుందాం. బాయ్ గందరగోళం చేశారు, పాపం చేసి క్రింద పడిపోతారు. ఓకే, ఇప్పుడు ఏమిటో తెలుసా? ఇప్పుడు ఈయన తిరిగి లేవలేరు. ముందు మళ్ళీ తిరిగి కూర్చోనంత వరకు. కమాన్, అర్థం చేసుకోండి. కనుక దాని అర్థం ఏమిటంటే, మీరు గందరగోళం చేసి పాపం చేసినప్పుడు, మీరు తిరిగి లేచి దేవునితో మీ నడకను తిరిగి మొదలుపెట్టినప్పుడు, మీరు మళ్ళీ దేవుని విశ్రాంతిలోనికి వెళ్ళాలి. కమాన్, కమాన్, కమాన్. దాని అర్థం ఎప్పుడు మీపై మీరు కోపంగా ఉండకూడదు, ఎందుకంటే మీరు క్రైస్తత్వం యొక్క పరిపూర్ణమైన మాదిరి కారు.
ఓకే, మీరు నడవండి. ఇప్పుడు మీ పరుగును పరిగెత్తండి బ్రదర్. ఆల్ రైట్. చూడండి, నాకు ఆలోచన అంటే ఇష్టం. మీరు నడవడం మొదలు పెట్టగానే ఒక విశ్వాసిగా దేవుని కోసం పనులు చేస్తున్నారు, భూమి మీద ఆయనకు ప్రతినిధిగా ఉన్నారు, విశ్వాసంతో నడుస్తున్నారు, ప్రేమలో నడుస్తున్నారు, క్రీస్తు నడిచినట్లుగా నడుస్తున్నారు. మీరు ఇంకా తప్పులు చేస్తూ అవిశ్వాసగా నడిచినట్లుగా ఇకపై నడవరు. ఇది ఒక బోధకుడు చెప్పినట్లుగా మీకు అనిపించకపోవచ్చును, అయినా ఓకే. ఎందుకంటే దేవుడు అర్థం చేసుకుంటాడు. మీకు తెలీదు చప్పట్లు కొట్టాలా వద్దా అని నేను ఓకే అన్నప్పుడు. మీరు మూగ విషయాల వద్దకు సంకల్పంతో వెళ్ళమని చెప్పడం లేదు, కానీ చెబుతున్నది ఏమిటంటే మీరు తప్పులు చేసినప్పుడు నిజంగా చేయవలసినదంతా ఇలా చెప్పడమే: నన్ను క్షమించు, చేసింది ఒప్పుకోండి, సహాయం చేయదేవా, అయితే మీరు మళ్ళీ ఎన్నడూ చేయమని దేవునికి మాట ఇవ్వకండి, ఎందుకంటే మళ్ళీ చేస్తారు. అలాంటి విషయాలతో సమయాన్ని వృధా చేసుకోకండి. ఓ దేవా, నువ్వు నన్ను క్షమిస్తే ఈ ఒట్టు ఇంకెన్నడూ చేయను. చేస్తారు. మీరు ఇలా అనండి: దేవా నన్ను క్షమించు, ప్రార్థిస్తున్నా, మళ్ళీ ఎన్నడూ చేయకూడదని. అయితే బహుశా చేస్తా. ఒకవేళ చేస్తే దేవునికి స్తుతులు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నందుకు, ఇది అయిపోయేంత వరకు నువ్వు నాతో ఉంటావని. చూడండి, దేవుడు ఎన్నడూ మిమ్మల్ని వదిలివేయడు. మనకు క్రీస్తులో న్యాయం తీర్చబడింది. దాని అర్థం తెలుసా? మనం ఎన్నడూ పాపమే చేయనట్లు నీతిగా చేయబడ్డాం. కమాన్, మీపై మీరు కోపంగా ఉండడం చూసి అలసిపోయే ఇకపై వద్దు. మీకు బ్రేక్నిచ్చుకోండి. యేసు చివరి త్యాగాన్ని చేశాడు. ఇంకెన్నడూ ఎలాంటి త్యాగమో అవసరం లేదు. లేదసలు. మీ పాపాలకు వెల చెల్లించినట్లుగా మీ నేరాభావం ఆయనకు అవసరం లేదు. కమాన్, ఈరోజు ఒక్కరైనా విడుదల పొందాలి. కేవలం ఒక్కరు ఈరోజు విడుదల పొందగలిగితే ఇంటికి సంతోషంగా వెళ్తాను. అయితే ఒకరికంటే ఎక్కువ కావాలి. సరే, నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ప్రత్యేకంగా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు మామూలుగా నా నేరాభావపు సంచి ఉంటుంది. నేను వెనుక పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేశాను. నెమ్మదిగా విషాదకరంగా షాప్లోకి నడిచి వెళ్ళాను. తెలుసా, మీ గురించి మీరు చెడుగా ఫీల్ అయితే నిజంగా మిమ్మల్ని మీరు కొట్టుకోగలరు. పరిశుద్ధాత్మ ఇలా అండం విన్నా: జాయిస్, ఈ పాపాన్ని ఎలా జయించాలని ప్లాన్ వేసుకున్నావు? నాకు జవాబు తెలుసు అన్నాను. ఓ యేసు నా కొరకు మరణించినప్పుడు చేసిన త్యాగాన్ని స్వీకరిస్తాను. వెంటనే పరిశుద్ధాత్మ నుంచి విన్న విషయం: అయితే అలా ఎప్పుడు చేస్తావు? ఎంతమందికి తెలుసు యేసు మీ పాపాలకై మరణించాడని? మీ పాపాలకు ఆయన వెల చెల్లించాడని నమ్ముతారు? ఆల్ రైట్, సరే, మీరిప్పుడు దాన్ని స్వీకరించి మిమ్మల్ని మీరు క్షమించుకుంటారు. కమాన్, ఎవరైనా ఈరోజు విడుదల కావాలి. మీలో కొంతమంది ఇంకా 10 ఏళ్ల నుంచి విషయాలు మోస్తూ ఉన్నారు. 10 ఏళ్ల క్రితం చేసిన వాటికి ఇప్పటికీ చెడుగా ఫీల్ అవుతున్నారు. అది మీకు సహాయం చేయడం లేదు, దేవునికి కూడా. నేను అబ్యూస్ చేయబడుతూ పెరిగినందున లోపం ఉందన్నట్లే ఫీల్ అయ్యాను. నాలో లోపం ఏమిటి, అది నా తప్పే అనుకున్నాను. ఆశ్చర్యం, ఇక్కడ వేరే ఎవరైనా ఉన్నారా? మీ బాల్యంలో సెక్షువల్గా అబ్యూస్ చేయబడి ఎప్పుడు ఇలానే అనుకున్నారా? నాలో లోపం ఏమిటి అని ఎవరైనా? ఓయ్యా, సరే, మీలో ఎలాంటి లోపము లేదు. అలా మీకు చేసిన వ్యక్తిలోనే ఏదో లోపం ఉంది. అయితే ఒక బిడ్డగా మీకు అది తెలియదు కనుక మీతో పాటు నాలో ఏదో లోపం ఉందనే భారాన్ని మోసుకెళ్తారు. తర్వాత క్రీస్తుని స్వీకరించినప్పుడు మీ మనసును నూతనీకరించుకోనంత వరకు, ఆయనలో ఎవరైనా తెలుసుకునేంత వరకు మీరు అతి చిన్న తప్పుని చేసే ప్రతిసారి గిల్టీగాను నేరాభావంగా ఫీల్ అవుతారు. కొన్నిసార్లు రోజుల తరబడి, వారాల తరబడి. నేను గిల్టీగా ఫీల్ అవనప్పుడు ఫీల్ అయ్యాను. ఆ విషయం గురించి సీరియస్గా ఉన్నాను. అంటే నాకు ఈ గిల్ట్ మరియు నేరాభావంతో పెద్ద సమస్య ఉండేది. చూడండి, నేను వెళ్ళిన ప్రతి చోటుకు కనిపించని భారాన్ని మోసుకుని వెళ్ళేదాన్ని. అప్పటికే వాక్యాన్ని బోధించడానికి ట్రై చేస్తున్నాను, జీతం లేని దేవుడి పిలుపుని అనుసరిస్తూ. అయితే నాకు దాంతో నిజమైన పోరాటం ఉండేది. మీలో ఎంతమంది గిల్ట్ మరియు నేరాభావంతో పోరాడుతుంటారు? కమాన్, నాకైతే నేను చూడాలి. మీరు ఇంకా చాలా కాలంగా మీరు ఒక విశ్వాసి అయితే బైబిల్ చెప్తుంది, ఎవడైనా ఉన్నందున ఎక్కడా క్రీస్తులో అతడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను.
ఇది 2 కొరింథీ 5:17, 2 కొరింథీ 5:27 చెప్తుంది, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి ఆగున్నట్లు ఆయన్ను మన కోసము పాపముగా చేసిన ఎక్కడా క్రీస్తులో. కనుక ఆయన కూర్చుని ఉన్నప్పుడు నేను ఆయనలో కూర్చుని ఉన్నాను. నేను తప్పులు చేసినప్పుడు కూడా దేవుడు నన్ను యూజ్ చేస్తాడు. యాంప్లిఫైడ్ బైబిల్ చెప్తుంది, ఆయనతో నీతిగా ఉన్నట్లుగా. నేను తప్పులు చేసినా కూడా, ఎందుకంటే నా మనసు మంచిది, నేను మంచినే చేయాలనుకుంటాను, నేను తప్పులు చేసినందుకు బాధపడుతున్నాను, దేవుడు నన్ను ఇప్పటికే ఆయనతో నీతిగా ఉన్నట్లే చూస్తున్నాడు. మనకు క్రీస్తులో న్యాయం తీర్చబడింది. దాని అర్థం తెలుసా? మనం ఎన్నడూ పాపమే చేయనట్లు నీతిగా చేయబడ్డాం. కమాన్, మీపై మీరు కోపంగా ఉండడం చూసి అలసిపోయే ఇకపై వద్దు. మీకు బ్రేక్నిచ్చుకోండి. యేసు చివరి త్యాగాన్ని చేశాడు. ఇంకెన్నడూ ఎలాంటి త్యాగమో అవసరం లేదు. లేదసలు. మీ పాపాలకు వెల చెల్లించినట్లుగా మీ నేరాభావం ఆయనకు అవసరం లేదు. కమాన్, ఈరోజు ఒక్కరైనా విడుదల పొందాలి. కేవలం ఒక్కరు ఈరోజు విడుదల పొందగలిగితే ఇంటికి సంతోషంగా వెళ్తాను. అయితే ఒకరికంటే ఎక్కువ కావాలి. సరే, నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. ప్రత్యేకంగా నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు మామూలుగా నా నేరాభావపు సంచి ఉంటుంది. నేను వెనుక పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేశాను. నెమ్మదిగా విషాదకరంగా షాప్లోకి నడిచి వెళ్ళాను. తెలుసా, మీ గురించి మీరు చెడుగా ఫీల్ అయితే నిజంగా మిమ్మల్ని మీరు కొట్టుకోగలరు. పరిశుద్ధాత్మ ఇలా అండం విన్నా, జాయిస్, ఈ పాపాన్ని ఎలా జయించాలని ప్లాన్ వేసుకున్నావు? నాకు జవాబు తెలుసు అన్నాను. ఓ యేసు నా కొరకు మరణించినప్పుడు చేసిన త్యాగాన్ని స్వీకరిస్తాను. వెంటనే పరిశుద్ధాత్మ నుంచి విన్న విషయం, అయితే అలా ఎప్పుడు చేస్తావు? ఎంతమందికి తెలుసు యేసు మీ పాపాలకై మరణించాడని? మీ పాపాలకు ఆయన వెల చెల్లించాడని నమ్ముతారు? ఆల్ రైట్, సరే, మీరిప్పుడు దాన్ని స్వీకరించి మిమ్మల్ని మీరు క్షమించుకుంటారు. కమాన్, ఎవరైనా ఈరోజు విడుదల కావాలి. మీలో కొంతమంది ఇంకా 10 ఏళ్ల నుంచి విషయాలు మోస్తూ ఉన్నారు. 10 ఏళ్ల క్రితం చేసిన వాటికై ఇప్పటికీ చెడుగా ఫీల్ అవుతున్నారు. అది మీకు సహాయం చేయడం లేదు, దేవునికి కూడా. ఆమేన్. తెలుసా ఆయన నాతో ఏమన్నాడో? చూడు జాయిస్, నువ్వేం అనుకోకుంటే, అదంతా ఎక్కువ కష్టం కాకుంటే నువ్వు ముందుకు వెళ్ళి నా త్యాగాన్ని ఇప్పుడే స్వీకరిస్తావా? ఎందుకంటే నాకు నీ అవసరం ఉంది. ఈ స్థితిలో నువ్వు నాకేమేలు చేయలేవు. చూడండి, మనం ఎప్పుడైతే నేను ఘోరమైన వ్యక్తిని, నా అంత చెడుగా ఎవరూ ఉండరు, నేను గందరగోళం చేసినంతగా ఎవరు చేయరు, నేను ఒక గందరగోళాన్ని, ప్రతిదీ తప్పే చేస్తాను, దాన్ని మీరు వదిలించుకుని ఇలా అండం మొదలు పెట్టనంత వరకు, చూడు నేను తప్పులు చేస్తాను, నన్ను క్షమించు, మంచినే చేయాలనుంది. అయితే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తెలుసు, యేసు రక్తం ద్వారా ఆయనతో నీతిగా ఉన్నానని తెలుసు. ఏమిటో చెప్తాను, అపవాదికి కోపం తెప్పించాలి అనుకుంటే నిజంగా క్రీస్తులో మీరెవరో తెలుసుకోవడం మొదలు పెట్టండి. ఇప్పుడు ఏ విధంగానూ మన పాపాలపై దుఃఖించకూడదని సలహానివ్వను. అయితే పాపానికై దుఃఖించడం ఒక విషయం, పశ్చాత్తాపడి క్షమాపణను పొందడం అది ఒక విషయం. అయితే జీవితమంతా దుఃఖంలోనే ఉండడం, ప్రతిదీ ఎప్పుడూ పర్ఫెక్ట్గా చేయనందున, వినండి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించినని రూఢిగా నమ్ముచున్నాను. బైబిల్ చెప్తుంది ఆయన దాన్ని యేసుక్రీస్తు తిరిగి వచ్చేంత వరకు కొనసాగిస్తాడని. కనుక అందుకనే నాకు తెలుసు నేను తప్పులు చేస్తానని, మీరు చేస్తారని. ఇప్పుడు నా వాటిని గురించి చింతించను. నిజాయితీగా, నిజంగా, సత్యంగా ఇప్పుడు దాదాపు ఎన్నడూ దేని గురించి గిల్టీగా ఫీల్ కాను. దాంతో ఎవరైతే నేను పడ్డంత కష్టం పడ్డారో వారి కొరకు. చూడండి, కొంతమంది మీ మీద ధార్మిక గీతగానుంటే మీరు ఎలా అనుకోవచ్చు, చూడండి అలా అనడం అహంకారం, గిల్టీగా ఫీల్ అవనంటే. చూడండి, వాక్య ప్రకారంగా నేను అలా ఫీల్ అవ్వకూడదు. క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఎలాంటి శిక్షా విధియూ లేదు. నా పాపానికై బాధపడుతున్నాను, నా పాపానికై దుఃఖించవచ్చును, నా పాపానికై నేను ఏడవచ్చును కూడా. కానీ గిల్టీగాను, నేరభావంగాను ఫీల్ కాను. అయి దేవుని నుంచి విడిపోను. ఆయనే నేను ముందుకు దూసుకు వెళ్ళడానికి కావాలి. ఎందుకో తెలుసా, నాకు ఇది చెప్పాలంటే అసహ్యం. అయితే దేవుడు మీ ప్రవర్తనతో ఆశ్చర్యపోడు.
నా బైబిల్ చెప్తుంది ఆయనకు మనం ఎప్పుడైనా ఏదైనా చేయడానికి ముందే ఆయనకు తెలుసు అని. ఇర్మియాకు ఆయన ఏం చెప్పాడు? నీ తల్లి గర్భములో నిన్ను రూపొందింపక ముందే నీవు నాకు తెలుసు. మీకు విషయం చెప్తాను, దేవుడు ఇలా అన్నప్పుడు ముందే తెలుసని. అదేదో మీ పేరు తెలుసని కాదు, ఆయనకు మీరు తెలుసు. మీరు నేను ఏర్పరచుకున్న సాధనములు. మనం చేసే ప్రతి తప్పుతోనూ దేవుడు మనల్ని ఎంచుకుని మనల్ని యూజ్ చేసుకుంటాడు. బైబిల్ చెప్తుంది ఆయన అలా చేసింది జ్ఞానులమని అనుకునే వారిని సిగ్గుపరచడానికి. వాడుకోతగ్గబడ్డవారు నిజంగా వారికి వినయం కావాలి. అసలైతే దేవుడు చెత్తని యూజ్ చేస్తాడు. లోకంలో నుండి వెర్రివారిని, పనికిరారు అని త్రోసివేసిన వారిని దేవుడు యూజ్ చేస్తాడు. మీకు అసలు అర్థం కూడా కాదు ఇదెంత హాస్యాస్పదమో నేను చేస్తున్నది చేయడం అంటే. అంటే 15 ఏళ్ళు అబ్యూస్ చేయబడ్డాను. ముందుగా వచ్చిన అతన్ని పెళ్లి చేసుకున్నా వేరే ఎవరు ఇష్టపడరని, అది మరో 5 ఏళ్ల బాధ. అవును, బాధ, చిత్రహింస. నాకు కాలేజీకి వెళ్ళడం ఇష్టమే, కానీ వెళ్ళలేదు. ఎందుకంటే నాకు నా తండ్రి ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఉండేది. ఉద్యోగం చూసుకుని వెళ్ళిపోవాలి, నన్ను నేను చూసుకోవాలి, ఎవరు నాపై అధికారం చేయకుండా. మా టీచర్లు గుర్తించారు నాకు వ్రాసే వరం ఉందని. అందుకని నన్ను జర్నలిజం స్కాలర్షిప్ కోసం ట్రై చేయమన్నారు. అయితే తెలుసా, నాకు ఆ చదువుకునే అవకాశము రాలేదు వ్రాయడానికి. కానీ 135 పుస్తకాలు వ్రాసాను. ఒకటి చెప్పనా, నేను సరాసరిగా ఇంగ్లీష్లో పాస్ అయ్యాను. అవును, నిజం చెప్తున్నాను. ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యేదాన్నే. నేను అసలు కేరే చేసేదాన్ని కాదు. అది నామవాచకమా, సర్వనామా, క్రియ, అవ్యయమా అన్నది. కనుక ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారితో మాట్లాడుతున్నా. నేను ఏ ఫారిన్ భాష తీసుకోలేదు, కానీ 132 భాషలు మాట్లాడతాను. అంటే అర్థం చూడండి, నా సందేశాలు అనువదించబడుతున్నాయి. అవి 100 భాషల్లోకి అనువదించబడుతున్నాయి. చూసారా, వెళ్తున్నారు. అవును, కమాన్, నా సందేశాలు అనువదించబడతాయి. ఇది మనం ఈరోజు చేస్తున్నది ఇదే. ఇదే ప్రపంచవ్యాప్తంగా 132 భాషల్లో వస్తుంది. చూడండి. కనుక మీరు అర్థం చేసుకోవాలని చెప్పడానికి ట్రై చేస్తున్నాను. అపవాది నాకు దూరం చేయాలని అనుకున్న ప్రతిదీ దేవుడు నాకు ఎన్నో రెట్లు పోగొట్టున్నది తిరిగి ఇచ్చాడు. ఆయన మీకు అలానే చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు అర్థం చేసుకోవాలి, నేను అసలు ఎక్కడికి వేగంగా వెళ్ళలేదు ఆ నేరాభావాన్ని జయించినంత వరకు. ప్లీజ్ చెప్పేది వినండి. నేను ఫీల్ అయ్యేదానికి నేనేం చేయలేను. చూడండి, అది నిజం. అయితే మీరు చెప్పగలిగేదానికి సహాయం చేసుకోగలరు. ఏమిటో చెప్తాను. నేను చెప్పాలి బహుశా మిలియన్ల సార్లు, క్రీస్తులో నేను దేవుని యొక్క నీతిని అని. ఇప్పటికీ రోజు చెప్తాను, క్రీస్తులో నేను దేవుని యొక్క నీతిని. ఇలా కూడా అంటాను, గిల్టీగా ఫీల్ అయినా కేర్ చేయను. నాకు తెలుసు అలా లేనని. కొన్నిసార్లు మీ భావాలతో మాట్లాడి వాటికి చెప్పాలి, నువ్వు నాపై అధికారం చేయలేవు, నాపై అధికారం చెలాయిస్తూ ఉండలేవు, నేను భావాల ప్రకారంగా జీవించను, చూసిన దాంతోనూ జీవించను, విశ్వాసం కల మనిషిని, నేను దేవుని వాక్య ప్రకారంగా నడుస్తాను. మీరు ఎలా ఫీల్ అయినా సరే బైబిల్ చెప్తుంది దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. మీరేమనుకున్నా సరే బైబిల్ చెప్తుంది మీ జీవితం కొరకు దేవుని వద్ద మంచి పథకం ఉందని. కనుక దేవుని వద్ద మీ కొరకు మంచి పథకం ఉంది. కమాన్, మీ నోటిని దేవునితో ఒప్పందంలోనికి తీసుకుని రండి. అపవాదితో మానివేస్తే మీ జీవితంలో గొప్పవి జరగడం చూడగలరు. దేవుని విశ్రాంతిలోని ఆ లాభకరమైన స్థానం నుంచి ప్రతిదీ చేయడం ఎంతో అద్భుతమైంది. మీ జీవితంలో వేరే ఏరియాలో విశ్రాంతి తీసుకోలేరు. మీ గురించి దేవుడు ఎలా విశ్రాంతిగా ఉండాలో తెలుసుకున్నంత వరకు. అవును, ఆ ఔచును విన్నాను అక్కడ వెనుక. ఆశ్చర్యం, ఇక్కడున్న వారిలో ఎంతమందికి మీరంటే మీరు నచ్చరో. మ్యాన్, నా వ్యక్తిత్వం నాకు నచ్చేది కాదు. అనుకున్నాను నోరున్నది అహంకారం కలది అని. నా స్వరం నాకు నచ్చేది కాదు.
నాకు కూడా ఇప్పుడు అయితే తెలుసా, ఇప్పటికీ నేను ఒకవేళ ఎక్కడికైనా ఫోన్ చేస్తే వాళ్ళంటారు ఎస్. ఎక్కడికి చేసినా నాకు అనవసరం, వాళ్ళు అంటారు ఎస్. చూడండి, నా గురించి నేను అభద్రంగా ఉన్నప్పుడు అది చెడుగా ఫీల్ అయ్యేట్లు చేసింది. అయితే ఇప్పుడు వింతగా ఉందనుకుంటాను. ఒకసారి ఫేషియల్ కొరకు స్పాకి ఫోన్ చేశాను. అక్కడ ఆవిడంది, మీకు ముఖం మీద జుట్టు ఉందా? నేను అనుకున్నాను, ఆమెను ట్రాక్ చేయడం లేదు, ఇలా ఆలోచిస్తున్నాను. నేను ఈ చిన్న పీచ్ ఫజ్ని గురించి ఆలోచిస్తున్నా, ఉంటుంది కదా, అవునా, అందుకని అన్నాను. అవును, బహుశా కొంచెంగా అన్నాను. మీరు ఏమంటున్నారో అర్థం కాలేదు. ఆ మంది మీకు గడ్డ ఉందా లేక మీసాలు ఉన్నాయా? తెలుసా, అలాంటి విషయాలకు నవ్వుకున్నప్పుడు అద్భుతంగా ఉండదంటారా? చెడుగా ఫీల్ అయి నేరం ఏదో చేసినట్లు అనుకోవడానికి బదులుగా నేను అనుకుంటాను, దేవుడు నాకిచ్చిన నాకున్న స్వరం ఒకలా వింతగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది పురుషులు కీచుమనే శబ్దాన్ని వినలేరు. అంటే నేను ఇక్కడ ఉండి నేను గాని ఒకవేళ చూడండి, బ్లెస్ ద లార్డ్, యేసుక్రీస్తులు, హల్లెలూయా. చూడండి, నాకు శక్తివంతమైన స్వరం ఉంది. అంటే నాకు కొన్ని విషయాలున్నాయి. అంటే ఒకరోజు మేము ఒక చర్చి పార్కింగ్ ప్లేస్‌లో పార్క్ చేసాం. నేను అక్కడ చికాగోలో మాట్లాడబోతున్నా. ఒక మోటార్ సైకిల్ మీద ఒకతను మా పక్క నుంచి వచ్చాడు. అతను పెద్ద జుట్టుతో దాన్ని పోనీటెయిల్ వేసుకున్నాడు. గడ్డం ఉంది, ఒంటి మీద లెదర్ బట్టలు. అతను నన్ను గుర్తుపట్టన్నాడు. హే అంటూ. మీకో వింతైన కథని చెప్పాలి. మీరు స్త్రీ అని తెలియడానికి ముందు 6 నెలలు మీ సందేశాలు విన్నాను. అప్పుడు నేను రేడియోలో చెప్పేదాన్ని. అతను అన్నాడు, ఒక స్త్రీ ఎప్పుడైనా నాకేమైనా చెబితే ఎన్నడూ వినను. కానీ మీరు ఒక స్త్రీ అని తెలుసుకునేప్పటికీ నా జీవితం ఎంతగా మారిపోయిందంటే కాదనలేకపోయాను. మీకో విషయం చెప్పనా? మీ గురించి మీరు అలక్ష్యం చేసే కొన్ని విషయాలనే దేవుడు ఎక్కువగా యూజ్ చేయాలని అనుకుంటాడు, మీరు కానీ ఆయన్ని చేయనిస్తే. ఆమేన్. నాకు నా తొడలంటే నచ్చవు, చూడండి వాటితో. మీరు సమాధాన పడండి, అవి మీవి. చూడండి, నేను ఇప్పుడు నాతో నేను పోట్లాడుకోను. దేవుడు నా గురించి ఏ మార్పు చేసినా సంతోషమే. ఆయన మార్చాలనుకున్నది దేవునికి అది తెలుసు. ఆయనకి మీ మనస్సు తెలుసు, నా మనసు తెలుసు. నేను ఆయన్ని ప్రేమిస్తానని, నేను ప్రతిదీ పర్ఫెక్ట్గా సంతోషంగా చేయడానికి సిద్ధం. యేసు నడిచినట్లు నడిచి ఎన్నడూ ఏ తప్పు చేయకుండా. అయితే ఏమిటో తెలుసా, నాకు ముందే తెలుసు అది జరగదు అని. ఎందుకంటే నేను అంత మంచిగా ఉంటే నా మనసు నిండా నేనే ఉండేదాన్ని. కనుక దేవుడు నన్ను యూజ్ చేసుకోడు. మనం వినయంగా ఉండడానికి దేవుడు మనలో కొన్ని బలహీనతలను ఉంచుతాడు. ఇప్పటి వరకు నా సందేశం నుంచి ఒక్క మాట కూడా బోధించలేదు. అయితే బహుశా బాగానే ఉందేమో, నాకు తెలీదు. మీకు మీతో ఉన్న యుద్ధానికి ముగింపునివ్వమని నేను చెప్తున్నాను. అపవాది తిరిగి రాడని అనుకోకండి. ఎందుకంటే వస్తాడు. అయితే క్రీస్తులో 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 ఏమీ కాని ప్రతిదీ, క్రీస్తులో అంతా మనంగా ఏమీ కాము. అది గుర్తుంచుకున్నంత వరకు దేవుడు మీ ద్వారా గొప్పవి చేయగలడు. కమాన్, చూడండి, బహుశా అంటే మనం వెనక్కి వెళ్ళి మరి కొంచెం వాక్యాన్ని పంచుకుందాం. అయితే మీ గురించి మీరు గాని దేవుని విశ్రాంతిలోనికి ప్రవేశించాలంటే మీరు లేచి నిల్చోండి, మీకోసం ప్రార్థిస్తాను.
మీకు తెలుసా ఇదెంతో అందమైంది, ఎందుకంటే దాదాపు 80% సంఘం ఉంది. ఓ చాలా బాగుంది, ఎంతో బాగుంది. తండ్రి, నీ కుమారుడు మరణించడానికి పంపిన ఈ అందమైన ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీవు వారి కొరకు వెల చెల్లించావు. వాళ్ళు నీలో ఎవరన్నా తెలుసుకోగలిగేలా. మాలో మేమంతా పెద్ద గందరగోళము, కానీ నీలో మేము గొప్ప కార్యాలను చేయగలం. నేరం అనే పెద్ద దయ్యపు ఆత్మను నేను గద్దిస్తున్నాను. నేరభావను, స్వయం ద్వేషణను, స్వయం అసంతోషాన్ని, స్వయం సందేహాన్ని. అందరూ వెళ్తుండగా నీ విశ్రాంతిలో ప్రవేశించి వారెవరన్నది తెలుసుకుని నీ నడకలో వారెక్కడ ఉన్నారన్నది తెలుసుకుని వెళ్ళాలని ప్రార్థిస్తున్నాను. వాళ్ళు వెళ్ళే చోటుకు ఉన్న మార్గంలో ఎక్కడున్నారో అక్కడ వీళ్ళంతా ఆనందించాలని. మేం మహిమ నుంచి మహిమకు, మరింత మహిమకు వెళ్తున్నాం. వాళ్ళున్న మహిమను వాళ్ళు ఆనందించాలని ప్రార్థిస్తున్నా. తర్వాత స్థాయికి వెళుతూ ఉండగా మీ మీద ఆశీర్వాదాన్ని ప్రార్థిస్తున్నాను. మీకు మీరెవరన్న దానిలో సమాధానం ఉండేలా దేవునితో నడకలో ఉన్న చోటన యేసు నామములో ఆమేన్. ఆల్ రైట్, అందరూ కూర్చోండి. చూడండి, ఎంతో మంచిగా అనిపిస్తుంది. చెప్పేది సరైన సందేశమేనా? దేవునితో మన నడక. మీరు కూర్చోండి, మీరు లేవండి, నడవండి, చివరిగా మీ పరుగును పరిగెత్తగలరు. ఆమేన్. నేను నా పరుగును పరిగెత్తుతున్నాను, అయితే కూర్చోవడం ఎలాగో తెలియకుండా పరిగెత్తలేను. క్రీస్తులో ఎలా కూర్చోవాలన్నది. మన నడకను గురించి బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసంలో నడవండి. 2 కొరింథీ 5:6 విశ్వాసం వల్లనే నడుచుకొంచున్నాం. మనం మన జీవితాలను మనం నేరస్థాపన చేసుకుని జీవితాలు నిర్వహిస్తాము, లేదా దేవునితో మనిషి సంబంధాన్ని గౌరవించే నమ్మకంతోనూ దైవీకమైన విషయాలతోనూ. వెలిచూపు వల్ల నడుచుకోను. విశ్వాసం గురించి చెప్పాలనుకున్నాను. అయితే మనం ప్రేమలో నడవాలి. నేను నిజాయితీగా ఉంటాను నాకు సంబంధించినంత వరకు. ఆ మొదటి 2 విషయాలు అన్నిటిలో కంటే ఎక్కువ ముఖ్యమైనవి. అపొస్తలుడు గతంలో పత్రికల్లో ఒకదానిలో చెప్పాడు కూడా. ఇక్కడ మనం చేస్తున్న దాని పూర్తి సంకల్పం ఏమిటంటే విశ్వాసంలో మీరు నడిచేలా చేసి ప్రేమలో ఉండమని. ఎందుకంటే విశ్వాసం ప్రేమతోనే పనిచేస్తుంది. గలతీ 5:6 చెప్తుంది. మనకెంత విశ్వాసం ఉన్నా సరే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని తెలియకుంటే అది మనల్ని ముందుకు నడిపించలేదు. ఇతరులతో ప్రేమలో నడవడం ఎంతో ముఖ్యము. ప్లీజ్, మిమ్మల్ని గాయపరిచిన వారిని క్షమించండి. ప్రజల పట్ల దయగా ఉండండి, కరుణను చూపండి, మంచిగా ఉండండి, ప్రజల్లోని మంచిని నమ్మండి, అవసరతలో ఉన్న వారికి సహాయం చేయండి. మీరు ఆశీర్వదించబడేలా సమయాన్ని గడుపుతూ ప్రార్థించడం కంటే ఇతరులకు ఆశీర్వాదంగా ఉండండి. క్రీస్తు నడిచినట్లు నడవండి. దేవుణ్ణి ప్రీతిపరచడానికి నడవండి. 1 తెస్సలోనికీయులు 4:1. కొలొస్సే 3:6-7 చెప్తాయి, లోకానుసారముగా నడవకండి. మనం ఇక్కడ ఒక సెకండ్ ఆగి ఇలా అందాము, మనం లోకంలో ఉన్నాం కానీ దానిలా ఉండకూడదు. మనం అడుగు పైకి వేసే సమయం ఇది. కమాన్, శ్రేష్టంగా ఉండాలని ఎంచుకునే సమయం. మిగతా లోకంలా ప్రవర్తించడం మానివేసే సమయం ఇది. బైబిల్ చెప్తుంది, మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అంటే గర్వంతో కూడిన వైఖరి ఉండకూడదు. మనం మిగతా వారికంటే మంచివారమని, లేదా అవిశ్వాసతో మనకు ఎలాంటి సంబంధము లేదని. అసలైతే దగ్గరగా సన్నిహితంగా అవిశ్వాసులతో ఉండకూడదని కాదు, వారితో స్నేహంగా ఉండి వారికి ప్రేమను చూపించాలి. ఒకవేళ లేకుంటే యేసును వారికి చూపించడం లేదు మనము. అయితే వారిలా మనం అవ్వకూడదు. నేనెప్పుడూ చెప్తాను, మీరు అవిశ్వాసులతో మీరు వారిపై ప్రభావం చూపింతకాలం ఉండవచ్చును, కానీ వారు మిమ్మల్ని బాధించినంత వరకు. ఆమేన్. అంటే మనం పట్టించుకోకుండా, అవిశ్వాసులందరినీ పట్టించుకోకుండా మన చిన్న క్రిస్టియన్ గ్రూపులతోనే అంటిపెట్టుకుని ఉంటే అప్పుడు లోకానికి ఏం జరుగుతుంది?
మీరు ఒక చోట పని చేస్తుంటే అక్కడ మరో ఇద్దరు క్రిస్టియన్స్ ఉండి మీ ముగ్గురు ఎప్పుడు కలిసి ఉంటే మిగతా వారెవరికి మీరు సహాయం చేయలేరు, వాళ్ళంతా చేసేది ఇలా అనుకోవడమే. అవును, మాకంటే మీరే మంచివారు అనుకుంటారు. చూడండి, అది లోకంలో మనం అలాంటి వారమని అనిపించుకోకూడదు. అందుకని లోకంలో ఎలా ఉండాలో తెలుసుకోవాలి, కానీ దానిలో వారిగా కాదు. కొన్ని నిమిషాలు నేను మీ తల్లిలా ప్రవర్తిస్తాను. మీరు లోకం వేసుకున్నట్లు డ్రెస్ వేసుకోకూడదు. ఇక్కడ నిజంగా స్పష్టంగా చెప్పనా ఒక్క నిమిషం? లేడీస్, మాకు చూడాలని లేదు మీ అందామని మొదలు పెట్టాను కానీ అన్నాం. మీ స్కర్ట్ అంత చిన్నగా ఉండనవసరం లేదు. కూర్చున్నప్పుడు మేము దాని క్రింద ఉన్నది చూడగలిగేలా. అలాగే మీ ప్యాంట్లు అంత టైట్గా ఉండక్కర్లేదు, అక్కడేముందో అని ఊహించుకొని అవసరం లేకుండా. నన్ను క్షమించండి, అయితే కొంతమందికి ఎలా డ్రెస్ చేసుకోవాలో చెప్పాలి. వాళ్ళకి అర్థం కాదు. చూడండి, అదే ఈనాటి స్టైల్. కాదు, మనం దైవికమైన స్త్రీలా డ్రెస్ చేసుకోవాలి. దాని అర్థం రంగులు లేకుండా అందమైంది కాదని కాదు, ఫ్యాషన్గా కనిపించవచ్చును. అయితే మీ చుట్టూ ఉన్న మగవారికి శోధన కలిగించకుండా. కమాన్, ఎవరో దీన్ని వినాల్సి ఉంది. జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.